ఓకే, హాయ్ గైస్, ఇదైతే మన పార్ట్ 3 పైథాన్ కోర్సు. ఎందుకంటే పార్ట్ 3 అని అంటే నేను ప్రీవియస్గా కూడా హిస్టరీ ఆఫ్ పైథాన్ అలాగే ఇన్స్టాలేషన్ ఆఫ్ పైథాన్ సాఫ్ట్వేర్ మీద ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. కాబట్టి ఇది డైరెక్ట్గా మన పార్ట్ 3 వీడియోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ పార్ట్ 3 వీడియోలు ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ చేయడానికి నార్మల్గా ఒక ఐడియల్ అనేది ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ అనేది మనం జనరల్గా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. బట్ దీంట్లో అంత ఇంటరాక్టివ్గా మనకు ఉండదు. కాబట్టి దీనికంటూ సపరేట్గా మనం కొన్ని సాఫ్ట్వేర్స్ అంటే ఇన్స్టాల్ చేసుకుంటాం. లైక్ పైచాన్, అనకొండ, జూపిటర్ నోట్, విజువల్ స్టూడియో. ఈ నాలుగుట్లు కాకుండా ఇంకొన్ని కూడా ఉంటాయి, సబ్లైన్స్. ఇటువంటి సాఫ్ట్వేర్స్లో మనం ఏదో ఒక సాఫ్ట్వేర్ని ఒక మీడియేటర్గా ఉంచుకొని మనం అయితే ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం. ఇవాళ మనమైతే మాత్రం ఏ విధంగా పైచాన్ ఇన్స్టాలేషన్ చేయాలి, అలాగే విజువల్ స్టూడియోస్ని ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలో చూద్దాం. అలాగే దాంట్లో ఒక బేసిక్ కోడ్ కూడా మనం రాసి చూద్దాం. ఈ విధంగా అయితే మన పైథాన్ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయింది 2025 అయితే మాత్రం. ఈ 2025 ఎండింగ్లో కల్లా మన ఈ మొత్తం పైథాన్ బిగినర్స్ కోర్స్ అనేది కంప్లీట్ చేయబోతున్నాం. ఇప్పుడైతే మన డెస్క్టాప్ మోడ్కి వెళ్ళి ఏ విధంగా పైచాన్ని అలాగే విజువల్ స్టూడియోని ఇన్స్టాల్ చేసుకోవాలి చూద్దామా. ఇప్పుడైతే మనం డెస్క్టాప్ మోడ్లో ఉన్నాం. ఇప్పుడు మనం సిస్టంలో ఉన్నటువంటి ఏదో ఒక బ్రౌజర్ని జనరల్గా ఇప్పుడు మనం అయితే నా దాంట్లో ఆల్రెడీ విజువల్ స్టూడియో ఆల్రెడీ ఉంది. ఒకసారి చూద్దామా. అండి, విజువల్ స్టూడియో నా దగ్గర ఇంతకు ముందే ప్రీవియస్గా ఉంది. బట్ దీన్ని ఇప్పుడు నేను అన్ఇన్స్టాల్ చేసి ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చూపిస్తా. జనరల్గా అయితే మనకి ఎన్విరాన్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇవి నేను ప్రీవియస్ వర్క్ చేసినటువంటి ప్రాజెక్ట్స్. ఓకే, ఈ ప్లాటింగ్స్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ ఇన్స్టాల్ అయితే చేసుకోబోతున్నాం. ఓకేనా. మీ సిస్టంలో కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి. ఓకే, ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్. ఇక్కడ మన సిస్టంలో ఉన్నటువంటి అన్ని ప్రోగ్రామ్ ఫైల్స్ సాఫ్ట్వేర్స్ అన్నీ వస్తాయి. ఇక్కడే నా పైథాన్ కూడా ఉంది. మీరు ప్రీవియస్గా కానీ పైథాన్ ఇన్స్టాలేషన్ కానీ చూడకపోతే నేను ఇక్కడ కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తా. కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి పైథాన్ సాఫ్ట్వేర్ అనేది ఐడియల్గా. ఇప్పుడు నేను విఎస్ కోడ్, ఇది చూడండి, విజువల్ స్టూడియో కోడ్ యూజర్ అని ఉంది. దీన్ని ఇప్పుడు నేను అన్ఇన్స్టాల్ అయితే చేయబోతున్నా. పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇప్పుడైతే మనం అన్ఇన్స్టాల్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. టైం టేకెన్. ఓకే, విజువల్ స్టూడియో ఈజ్ సక్సెస్ఫుల్లీ రిమూవ్ ఫ్రమ్ ద కంప్యూటర్. ఓకే, ఓకే ఇస్తాను. సార్ చెక్ చేద్దాం. విజువల్ స్టూడియో లేదు ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు మీ జనరల్గా మీ యొక్క సిస్టమ్స్లో అయితే మాత్రం మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటుంది. ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వచ్చి ఇక్కడ మీరు సెర్చ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు విజువల్ స్టూడియో అనేది రిప్రజెంట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. విఎస్ కోడ్ చూడండి, విజువల్ స్టూడియో కోడ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మన విజువల్ స్టూడియో కోడ్. ఈ విధంగా ఉంటుంది. మీరు జస్ట్ ఇన్స్టాల్ అని చేసేస్తే అది ఇన్స్టాలేషన్కి రెడీ అవుతుంది. కొంచెం మీరు ఇంటర్నెట్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే మీకు విజువల్ స్టూడియో డౌన్లోడ్ అవుతుంది. ఆ లోపల మనం పైచాన్ ఇన్స్టాలేషన్ చూద్దాం. బ్రౌజర్లోకి వెళ్ళి పైచాన్ సెర్చ్ చేయండి. మనకి పైచాన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి జెట్ బ్రెయిన్స్ అని వస్తుంది. చూడండి, www.jetbrains.com. ఇక్కడే మనకి జెట్ బ్రెయిన్స్ వాళ్ళు మనకి పైచాన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు కావాల్సిన ఫ్రీ వర్షన్. ఒక డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్ ఫర్ విండోస్ చూడండి, మన ఫ్రీ ఫర్ ఎవర్ ప్లస్ 1 month ఫర్ ప్రో ఇంక్లూడెడ్. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు ఫ్రీ, అలాగే ప్లస్ ఒక 1 month పాటు ఒక ప్రో లెవెల్ సబ్స్క్రిప్షన్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మనకి విజువల్ స్టూడియో అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కరెంట్ వర్షన్లో అయితే మాత్రం మనం ఇక్కడైతే చూడవచ్చు, మనకి మ్యాక్ ఓఎస్ కావాలంటే మ్యాక్ ఓఎస్కి, నెక్స్ట్ లైనెక్స్ కావాలంటే లైనెక్స్కి, నెక్స్ట్ విండోస్ కావాలంటే విండోస్కి. మీరు డైరెక్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని విండోస్ మీద సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, మనకి పైచాన్ 825 ఇన్స్టాలేషన్ అని ఉంది. సీమోర్లోకి వెళ్ళామంటే మనకి ఆల్రెడీ ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ పైచాన్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తున్నా. దగ్గర ప్రీవియస్గానే ఉంది, మీకు ఒకసారి చూపిస్తాను. పైచాన్ డిఫరెన్స్ ఐడియా ఇది ఉంది. ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవుతుంది మన పైచాన్ అయితే.
ఇవి నేను ప్రీవియస్గా రాసిన కోడ్స్. అవి అడ్వాన్స్ మాడ్యూల్లో మనకి నేర్చుకుందాం. ఈ విధంగా అయితే పైచామ్ అనేది ఒక ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఓకేనా, మనం ఇన్స్టాలేషన్ చేసుకోగానే అది కొంచెం పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకి పైచామ్ సెటప్ అయిపోతుంది. మనకి ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న పైన ఆప్షన్స్ చూడండి. ఇక్కడ మనం కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే, కొత్తగా ఫైల్ నేమ్ కానీ మనం క్రియేట్ చేయాలనుకుంటే ఆ ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ప్రాజెక్ట్ ఫ్రమ్ వర్షన్ కంట్రోల్. ఓకే, దీని గురించి తర్వాత మాట. ఇదైతే న్యూ ఫైల్ ఆర్ డైరెక్టరీ, అంటే ఇక్కడ మనం ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే న్యూ ప్రాజెక్ట్ అనేది, ఆ ప్రాజెక్ట్లో కొత్తగా ఏమైనా ఫైల్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు మనకి యూస్ అవుతుంది. అది మనకి పైథాన్ పైథాన్ ఫైలా, లేదంటే జూపిటర్ నోట్బుక్, ఎనీథింగ్, ఇటువంటివి మనం ఏ ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటాం దాన్ని ఇక్కడ. ఓకేనా, నాకు ఇప్పుడు నేను కరెంట్ ఉన్న వర్షన్ యూజ్ చేసుకుంటాను, కానీ నాకు 1 మంత్ ప్రో సబ్స్క్రిప్షన్ అనేది ఉంది. 1 మంత్ ఫ్రీగానే ఇస్తారు. అది ప్రతి ఒక్కరు ఫ్రీగానే ఇస్తున్నారు కరెంట్ అయితే మాత్రం. తర్వాత మనం ఫైల్స్ సేవ్ చేసుకోవాలి, అటాచ్మెంట్ కానీ మనం రీసెంట్గా ఏమైనా ప్రాజెక్ట్స్ చేసామో, ఇవి నేను రీసెంట్గా చేసినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని. ఓకేనా, నెక్స్ట్ రిమోట్ డెవలప్మెంట్. ఇక మనకి ఇంకా సెట్టింగ్స్, ఇంకా మనం ఏమైనా పైచామ్లో ఏమైనా కస్టమైజ్ చేసుకోవాలన్నా కానీ అటువంటి సెట్టింగ్స్ కావాలంటే మన సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే మనకి ఇక్కడ చూపిస్తారు చూడండి. మన జూమింగ్ కానీ ఎంత ఉండాలి కానీ, ప్లగిన్స్, ఇది ప్లగింగ్ కాన్సెప్ట్స్ కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్, తర్వాత మాట్లాడుతుంది దీని గురించి. వర్షన్ కంట్రోల్స్ కానీ ఇక్కడ చూడండి, ఛానల్స్, కమెంట్స్, డైరెక్టరీ మ్యానిపులేషన్, ఈ గిట్ హబ్ అంటే నేను మీకు తర్వాత వచ్చే వీడియోస్లో గిట్ హబ్ అనే కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా మన ఈ పైచామ్లో నుంచి ఏ విధంగా మన కోడ్ని గిట్ హబ్లోకి పోస్ట్ చేయాలని దాని గురించి మనం తర్వాత మాట్లాడుతాం. తర్వాత ఎక్సెప్షన్స్, ఇవి కొన్ని టూల్స్ అయితే ఉంటాయి మనకి, అడ్వాన్స్ సెట్టింగ్స్ కానీ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ మన కోడ్ రాసే ఇంటర్ఫేస్ అంతా ఇక్కడ ఉంటుంది. మన కోడ్ రాసేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ మనకి మనం రాసినట్టు ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, మళ్ళీ బగ్స్ ఏమైనా ఉన్నాయి కానీ ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి కింద టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ కావాలంటే చూడండి, సైడ్ మనకి టెర్మినల్ ఉంది. ఈ టెర్మినల్లో మనకు కావాలంటే మన టెర్మినల్లో మనం జనరల్గా సిఎండీలు ఏవైతే చేస్తాం కమాండ్ ప్రాంప్ట్లో, ఆ ఆపరేషన్స్ అన్ని మనం ఇక్కడ చేయొచ్చు. నెక్స్ట్ పైథాన్ కన్సోల్ అయితే ఇది మాత్రం ఇక్కడ డైరెక్ట్గా మనం పైథాన్లో ఏ విధంగా మనం కోడ్ రాస్తాం దాన్ని ఇక్కడ మనం రాసుకోవచ్చు పైథాన్ కన్సోల్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ప్యాకేజెస్, మనం ఏవైతే ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నామో పైథాన్లో మనకి సపరేట్గా, ఆ ప్యాకేజెస్ అన్ని మనకి ఇక్కడ వచ్చేస్తే చూపిస్తాయి చూడండి. నేను ఫ్లాస్క్, మ్యాట్ప్లాట్లిబ్, జెట్బ్లైన్, జేసన్స్, జూపిటర్స్, చాలా ఫైల్స్ అయితే నా దాంట్లో ఉన్నాయి. కొన్ని అయితే ఎందుకంటే అప్పుడప్పుడు అవసరం అవుతాయి, కొన్ని అయితే మాత్రం అప్గ్రేడ్స్ వచ్చాయి చూడండి. ఈ అప్గ్రేడ్స్ వచ్చిన వాటి మీద మనం జస్ట్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా అవి అప్గ్రేడ్ అవుతాయి. మీకు ఇక్కడే చూడండి ఏ విధంగా అప్గ్రేడ్ అవుతున్నాయో. సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ కంప్లీటెడ్, మనకి ఈజీగా కాంప్ టైప్స్ ఇప్పుడు అప్డేట్ అయిపోయింది మాడ్యూల్ అనేది. ఈ విధంగా మనం అయితే మోడల్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వీసెస్, నెక్స్ట్ టెర్మినల్ మీకు ఆటోమేటిక్ చెప్పే ప్రాబ్లమ్స్ మనకి ఏమన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వర్షన్ కంట్రోల్, ఈ వర్షన్ కంట్రోల్లో మన గిట్ రిపాజిటరీ కానీ యూజ్, అంటే మనం ఇక్కడ నుంచి మనం ఏ విధంగా అయితే మన డేటాని గిట్ హబ్లోకి పోస్ట్ చేయాలో అక్కడ మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఈ విధంగా అయితే మన పైచామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, ఎగ్జిట్ చేసేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం విజువల్ స్టూడియో ఇన్స్టాల్ అయిందో లేదు చూద్దాం. ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్, ఓకే మనకి ఇన్స్టాల్ అని వచ్చేసింది. ఇప్పుడు మనం సెర్చ్ చేద్దాం. మన విజువల్ స్టూడియో, ఇలా మనకి ఇనిషియల్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకైతే మాత్రం. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఇంటర్ఫేస్లో మ్యాక్సిమం మనం వర్క్ చేసేది పైచామ్లో కానీ లేదంటే విజువల్ స్టూడియోలో కానీ మ్యాక్సిమం యూస్ చేస్తారు. ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రీ వర్షన్స్గా ఉంటాయి. విజువల్ స్టూడియో అయితే మోస్ట్ ఆఫ్ ద యూస్ చేస్తున్నారు. ఇది మనకి వెల్కమ్ పేజ్ అయితే మాత్రం. ఇక్కడ మనం ఫైల్స్ అన్నాయి కదా, ఈ ఫైల్స్ నుంచి మనం ఏ ఫైల్ ఎక్కడెక్కడి నుంచి కావాలో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొత్తగా ఒక ఫైల్ అయితే క్రియేట్ చేయబోతున్నా. మీరు షార్ట్ కట్ కావాలంటే Ctrl+K1 కొడితే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతాయి మన ప్రాజెక్ట్స్ అండ్ సెషన్ కింద, అంటే మనకు ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఎక్కడి నుంచి మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మన సిరీస్ కోసం ఒక న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా. పైథాన్ సిరీస్ అనే సిరీస్ అయితే స్టార్ట్ చేశాను నేనైతే. దాన్ని డబల్ ట్యాప్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ ఉంది కదా, దీనికి సెలెక్ట్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ ఫోల్డర్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ ఫైల్ అనే ఒక ఇమేజ్ ఉంది. ఇక్కడ న్యూ ఫైల్, మనం ఏదైతే కొత్తగా ఫైల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ని నెక్స్ట్ వచ్చేసి న్యూ ఫోల్డర్, ఈ ఫోల్డర్ లోపల ఇంకొక సబ్ ఫోల్డర్ కానీ ఇంక్లూడ్ చేయాలనుకుంటే అప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను ఒక న్యూ ఫైల్, ఇప్పుడు మనం రాసేది ఒక ఫస్ట్ కోడ్ కాబట్టి హలో వరల్డ్ అని రాద్దాం. ఎందుకంటే జనరల్ ప్రతి ఒక్కరు రాసేది అదే, అది ఒక ఆనవాయితీగా వచ్చింది ప్రతి ఒక్కరికి. ఓకే,
హలో వరల్డ్ డాట్ పై. చూడండి ఇక్కడ డాట్ పై అని ఇచ్చాను నేను. బాగా చూడండి, డాట్ పై అంటే మనం ఏదైతే పైథాన్ ఫైల్ అనేది రాయిపోతున్నామో ఆ పైథాన్ ఫైల్ నేమ్ రాస్తాం కదా, హలో వరల్డ్ అనేది ఇక్కడ నాకు ఫైల్ నేమ్. తర్వాత డాట్ పీవై. ఈ డాట్ పీవై అనేది ఏంటిదంటే మనం పైథాన్ అని చెప్పేదానికి ఈ ఫైల్ అనేది పైథాన్ కి సంబంధించింది అని చెప్పుకోవడానికి పీవై వాడతాం. అదే జావాకి అయితే డాట్ జావా, సికి అయితే సి, లే ఆ విధంగా అయితే మనం వాడుతూ ఉంటాం. కాబట్టి పైథాన్కి అయితే మాత్రం డాట్ పీవై అని వాడతాం. మనం జనరల్గా రాద్దాం, ప్రింట్ దీన్ని సేవ్ చేద్దాం, కంట్రోల్ S. నెక్స్ట్ రన్. పైథాన్ కోడ్ని రన్ చేస్తున్నాం. ఇక్కడ నాకు సెలెక్ట్ ఇంటర్ప్రిటర్ అని వచ్చింది, నేను ఇంటర్ప్రిటర్ సెలెక్ట్ చేయాలి, రికమెండెడ్. ఓకే, రన్ పైథాన్ టెర్మినల్. ఓకే చూడండి, నాకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఈ విధంగా నెక్స్ట్ వీడియోలో మనం మాడ్యూల్ ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాం, అలాగే పిప్ని ఏ విధంగా యూజ్ చేస్తామని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత వచ్చే వీడియోలో ఈ హలో వరల్డ్, ఈ ఫంక్షన్స్ మొత్తం అయితే కాన్సెప్ట్స్ అయితే తెలుసుకుందాం నీట్గా. చూసారు కదా గైస్, మనం ఈ విధంగా అయితే మాత్రం పైచామ్ని లేదంటే విజువల్ స్టూడియోస్ని ఈజీగా ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ ఇన్స్టాల్ చేసుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ సెటప్ని కూడా మన తగ్గట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మాడ్యూల్ ఇన్స్టాలేషన్, అలాగే పిప్, పిఐపి. ఈ పిప్ ద్వారా మనం ఏవైనా కానీ మోడల్స్ కానీ ఇన్స్టాలేషన్ అనేది మనం చేసుకోవచ్చు. మన పార్ట్ 4 వీడియోలో వీటి గురించి అయితే తెలుసుకుందాం.